లేమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు మార్చ్ 26వ తారీఖు. ఈ గడియ కొరకే వచ్చాను. ఆయన మరణ విషయంలో సమానానుభవము గలవాడనై ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడు నగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును. ఫిలిప్పి 3వ అధ్యాయం 10వ వచనము. మన ప్రభువైన యేసు మరణంలో సమానానుభవము కలవాడవ్వాలని పరిశుద్ధ పౌలు ఆశపడుచున్నాడు. నిజరూపంలో సిలువను అనుభవించాలని పరిశుద్ధ పౌలు కోరుతున్నాడు. యేసు సిలువలో మరణిస్తున్నప్పుడు ద్వేషము, చేదుతనము, పగ అనువాటి ప్రతిక్రియల వలననే యేసు మరణించాడు. నా పాత నియమము చచ్చిపోవడానికి అలాంటి మరణంలోనికి ప్రవేశించాలని నేను కోరుచున్నాను. క్రీస్తు రూపంలో దేనిని ఎన్నుకుంటున్నామో అనే విషయంలో మనము నీవు గొప్ప రక్షకుడవు, అందరినీ దీవిస్తావు, నన్ను దీవించు, స్వస్థత వరాలు దయచేయి, ప్రార్థన నేర్పు అని చెప్పుటలేదా? స్వస్థత, ప్రార్థన ముఖ్యమైనవి కావచ్చు. అయితే అన్నింటికన్నా ఉత్తమము అయినది యేసు మరణాన్ని అర్థము చేసుకొనుట. అధికారానికి ఆయన మరణించెను. 12 సేనావ్యూహములను రప్పించగల శక్తి ఆయనకు ఉన్నది, కానీ ఆ అధికారాన్ని ఉపయోగించలేదు. ఈ గడియ కొరకే నేను వచ్చాను, ఈ అనుభవము ద్వారా నేను వెళ్ళగోరుచున్నాను అని ఆయన అన్నాడు. మన యజమానుడు అనుభవించిన దాని అంతటి ద్వారా మనం కూడా వెళ్ళాలి అని మనము కోరుచున్నామా? మనకు అలాంటి తలంపులు, కోరికలు లేవు. సిలువను గూర్చి మనము ఎప్పుడు ప్రార్థన చేశాము? పరిశుద్ధ పౌలు వలె మనము ఎప్పుడు ప్రార్థించాము? లేనే లేదు. ఇటువంటి కోరికలు మన దగ్గరకు వచ్చినట్లు కనబడటలేదు. మనము మృతి చెందినాము. అది చాలా అపాయకరము. నేను యేసు వలె ఉండాలని అనేది మన గట్టి కోరికగా ఉండాలి. క్రీస్తు సారూప్యానికి వ్యతిరేకముగా మన అంతరంగంలో తిరుగుబాటు ఉన్నది. ఇదే నవీన క్రైస్తవత్వము. శ్రమలు లేవు, హింసలు లేవు, నష్టములు లేవు, ఏమీ లేవు. ఇటువంటి క్రైస్తవత్వమును మనము కోరుకొనుచున్నాము. అది ఎంత విచారకరము! బైబిలులోని క్రైస్తవత్వం అది కాదు. ప్రభువైన యేసుక్రీస్తు మరణ పునరుత్థానములలో సమానానుభవము కలిగి ఉండుటకు మనకు సంపూర్ణ అంగీకారం ఉండాలని దేవుని ఉద్దేశము. మనము కూడా దేవుని యొక్క ఉద్దేశముల ప్రకారం పిలువబడ్డాము. ఒక ప్రశ్న నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఎవరైనా యేసు వలె చనిపోతాను, యేసుతో చనిపోతాను అనేవారుగా ఉంటే నాకీ అందమైన సూటు కావాలి, ఒక కప్పు బీరు కావాలి అంటారా? లేదు. అలాంటి తలంపులు అతనికి ఎన్నడూ రావు. ఆయన మరణంలో యేసు వలె ఉండాలన్న తలంపులు అతడు కలిగి ఉంటాడు. ఈ పాఠాన్ని దేవుడు సుందర్ సింగ్కు నేర్పించాడు. ఈ పాఠాన్ని పరిశుద్ధ ఫ్రాన్సిస్కు నేర్పించాడు. మనము సిద్ధ మనసు కలిగి ఉంటే మనకు కూడా ఈ పాఠాలు ఆయన నేర్పిస్తాడు. జాషువా డానియల్ గారు.